చాలా బాగుంది. పారంజిత్ ఇండిపెండెన్స్ డే రోజు ఏది జనాలకు తెలవాలనుకున్నాడో అది ఆయన సినిమా ద్వారా, ఆయనకున్న ఐడియాలజీ ద్వారా తెలిపిండు. డెఫినెట్లీ విక్రమ్ మామూలు యాక్టింగ్ చేయలేదు, చాలా బాగా యాక్టింగ్ చేసిండు. ఆరతి అనే హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. కేజీఎఫ్కి సంబంధం లేదు, కేజీఎఫ్కి ముందుది. అంటే హౌ కేజీఎఫ్ వాజ్ డిగ్డ్ బై ద పీపుల్, లేబరర్స్, దాని మీద టాపిక్ అంతే. యా బోర్ అనేది లేదు. నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే నెక్స్ట్ ఏంటిది అనే ఒక చిన్న యాంగ్జైటీ అయితే ఉంటుంది. యా సాంగ్స్ 2-3 సాంగ్స్ ఉన్నాయి దట్ రిలేటెడ్ టు స్టోరీ. అంతే నచ్చుతుంది తెలుగు పీపుల్. అది ఎవ్రీ మూవీ, అందరి మూవీ, అది తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ ఇదేనే కాదు, ఆల్ డైవర్సిఫైడ్ లాంగ్వేజెస్కి. యా అర్థం కాలేదు. శివపుత్రుడు దీనికి లింక్ లేదు. అంటే గెటప్తో మనం చెప్పలేము, ఎందుకంటే గెటప్ దట్ నీడ్స్. అంటే హిస్టరీ పరంగా తంగలన్ యాన్షియంట్ తంగలన్స్ అలాగనే ఉన్నారు, వాళ్ళ కల్చర్ అది. ఆ కల్చర్ని ఇక్కడ ఎగ్జాక్ట్గా పోర్ట్రే చేసిండు. ఫిలిం అంటే కల్చరల్లీ మనం చూసుకుంటే కల్చరల్ ఎక్కువ లార్డ్ బుద్ధాని చూపెట్టారు ఎక్కువ. అంటే బుద్ధుడి చుట్టే ఎక్కువ తిరుగుతుంది బేసికలీ. డెఫినెట్గా 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. దాంట్లో కొన్ని ద పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ అన్ప్రివిలేజ్డ్ డిప్రెస్డ్ క్లాసెస్, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే థింగ్ ఉంటుంది. చోళుల కాలం అంట, టిప్పు సుల్తాన్ కాలం అంట, అప్పుడు వాళ్ళు ధైర్యంగా పోరాడి ఆ బంగారాన్ని దోచుకోలేకపోయారు. దాన్ని కనిపెట్టేసి దాన్ని దోచుకేసుకుందామని ఇప్పుడున్న కొంతమంది వాళ్ళు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆడొక నాగజాతి ఉండటం, వాళ్ళు వీళ్ళని ఎదురుటి పోరాటం, వాళ్ళు చనిపోవడం, ఒక అమ్మాయిని పొడిచి ఆ రక్తం అంతా నీళ్ళంతా బారేసి బంగారం కనపడడం, ఇలా ఏదో తీశారు. విజువల్స్ పరంగా, బిజం పరంగా అయితే ఖతర్నాక్ అనిపించింది. విక్రమ్ హనుమాన్ ఆర్మీ అనుకోవచ్చు. విక్రమ్ ఒక్కడే అని కాదు, అలా ఉన్న ప్రతి క్యారెక్టరు చాలా బాగా చేశారు. అసలు అంత పర్ఫెక్ట్గా ఎలా చేయించారో, ఎందుకంటే నార్మల్ క్యారెక్టర్ తోటి కూడా, జూనియర్ ఆర్టిస్టులతోటి కూడా, నార్మల్ క్యారెక్టర్స్ తోటి కూడా పర్ఫెక్ట్గా చూపించారు. నాకైతే చాలా బెటర్ అనిపించింది భయ్య. విక్రమ్ ఇంత మంచి కెరీర్లోనైతే ఇంత మంచి మూవీ ఈ మధ్య కాలంలో అసలు రాలేదు. అపరిచితుడి తర్వాత ఆయన ఎంత మంచి సినిమా తీసినట్టే ఇది నాకైతే చాలా అంటే చాలా మంచిది. పారంజిత్ గారు ఆయన డైరెక్షన్ చూసే ఉంటారు. ఇంతకుముందు ఒక పా సినిమా అనే ఒక సినిమా ఉంది, ఇందులో కూడా చాలా మంచి సినిమాలు కూడా ఉన్నాయి. మంచి పెద్ద హీరోలతో కూడా చేశాడు. బెస్ట్ మూవీ నాకైతే విక్రమ్ కెరీర్లో ఇది చాలా బెస్ట్ మూవీ అవుతుంది. ఇంత మంచి విజువల్స్, ఇంత మంచి ఆయన ఎక్స్ప్రెస్ అలా విక్రమ్ కనపడలేదు భయ్య. ఒక అడవి జాతి బిడ్డ, టోటల్ గా జంగల్లో ఉండే బతికే బిడ్డలు. ఆ జాతి నచ్చుతాయి మనకంటే ఎక్కువ వాళ్ళ తమిళంలో నచ్చుతాం, కానీ ఇది కనుక మనసు పెట్టి ఖచ్చితంగా చూస్తే మాత్రం పర్ఫెక్ట్ గా నచ్చుతుంది. స్టార్టింగ్ లో కొంచెం అర్థం కాదు, కానీ మస్తు అనిపించేసింది. విజువల్స్, ఆ బంగారం చూపించే విధానం, దాన్ని దోసుకునే విధానం, అక్కడ ఓన్లీ విక్రమ్ కే కనపడే ఆ నాగజాతి కొంతమంది కన్యలు, రియల్లీ గ్రేట్ విజువల్స్ అయితే వండర్ అనిపించేస్తాయి. సూపర్ అనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది. బాడీ మెయింటైన్ చేస్తారు కానీ ఆ లాంగ్వేజ్ అనేది ప్రతి సిచ్యువేషన్లో సింక్ మిస్ అవుద్ది. బట్ ఈయన కంటిన్యూగా ప్రతి సీన్ని ఎగ్జాక్ట్గా అది ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆయన చేయడం అనేది వేరే లెవెల్ అనిపించింది నాకు. ఇందులో తీసుకున్న కాన్సెప్ట్ ఒక బ్రిటిష్ కాలం నాటిది, స్లేవ్స్ దానికి రిలేటెడ్గా తీసుకోవడం కానీ, ఆ గోల్డ్ గురించి గొడవలు కానీ, సూపర్. అసలు ఆ విజువల్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది నాకు బేసిక్గా. కానీ దీంట్లో మెయిన్గా నెరేషన్ అనేది చెప్పాలి. సీట్లో కూర్చోబెట్టేశాడు డైరెక్టర్ అయితే. ఎందుకంటే కళ్ళు ముద్దామన్నా కూడా అరే ఈ సీన్ ఏదో మిస్ అయిపోతాం, సింక్ ఎక్కడైనా మిస్ అవుద్దా అనేలాగా నెరేషన్ చేసుకున్నారు స్టోరీని అయితే. నేను మెయిన్గా కొన్ని నెగిటివ్స్ ఏంటంటే అక్కడక్కడ కొన్ని చోట్ల స్లోగా ల్యాగ్, కొంచెం అంటే ఇరిటేటింగ్ లాగా అరే పోతుందిలే అన్నట్టు అనిపించే కొన్ని సీన్లు ఉన్నాయి. సో అది తప్ప బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, వాళ్ళు లేడీస్ చేసే యాక్టింగ్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్కి వస్తే మాత్రం నిజంగా యాక్టింగ్ ఫీస్ట్ చూస్తారు, మామూలుగా విజువల్స్ లేకుంటే ఇంకేదో చూస్తారు. కానీ ఈ సినిమాకి వచ్చిన వాళ్ళకి చియాన్ తప్ప ఇంకెవ్వరు కనపడరు. విక్రమ్ తెలుగులో స్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్ అండ్ మిస్టర్ బచ్చన్, సో వాటిని తట్టుకుని అంతవరకు చియాన్ విక్రమ్ గారి సినిమా తంగలా నిలబడగలరు. తట్టుకోవాల్సిన అవసరం లేదు. సింగిల్ హ్యాండెడ్గా ఆయన బంగారం ఒక్కడే కష్టపడి ఎలా తెస్తాడో సినిమాలో సేమ్ అంతే సినిమాని ఒక్కడే తీసుకెళ్ళిపోతాడు. నిజంగా చూసేవాడికి ఏమనిపిస్తుంది అంటే ఏంద్ర ఎలా చేస్తున్నాడు యాక్టింగ్ అనే ఫీల్ వచ్చేస్తుంది. ఆ ఒక్క సెగ్మెంట్ చాలన్న నిజంగా థియేటర్లో పిచ్చెక్కిపోవడానికి జనాలు. సినిమాలకి నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, బట్ ఈ సినిమాలో మెయిన్గా ఏంటంటే స్టోరీ బాగుంది
అంటే ఎలాంటి స్టోరీ అనేది సినిమా చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ యాక్టింగ్ అన్న మెయిన్ పీక్స్ అని చెప్పాలి. నేనైతే పిచ్చిగా ఎంజాయ్ చేశాను. అసలు బ్రేక్ వెళ్దామంటే అరే అప్పుడే బ్రేక్ వచ్చిందేంటి అనిపించేలాగా అనిపించింది. సినిమా డ్యూరేషన్ ఎక్కువ ఉన్నా కూడా చాలా 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 ఎంజాయ్ చేశాను నేను. థ్యాంక్ యూ. మనం దొరలు ఎట్లా హింసించారు అనేది చాలా క్లియర్ చూపించారు అన్న. నిజంగా హ్యాట్స్ ఆఫ్ రంజిత్. నిజంగా ఒక్క 2 నిమిషాలు కూడా తల తిప్పలేను అన్నట్టు, పక్కన జరిపాలని ఆలోచన కూడా రాలేదు. అంత ఫీల్ గుడ్ మూమెంట్. నిజంగా ఇట్లాంటి సినిమా కూడా మనం ఎంకరేజ్ చేయకుంటే నిజంగా మన బ్రతుకు వేసానన్న ఫీల్ వస్తుంది. నిజంగా చెప్తున్నా రాజపూట్ ఈ సినిమా ఆస్కార్ దాకా పోకుంటే మాత్రం తప్పు చాలా అన్యాయం జరిగినట్టు అన్న. నిజంగా ఎంత పర్ఫార్మెన్స్ అన్న, నాకు నచ్చిన విషయం అన్న విక్రమ్ అన్న పర్ఫార్మెన్స్ అన్న. ఎంత యాక్టింగ్ చేశాడన్న, చాలా చక్కటి యాక్టింగ్. విఎఫ్ఎక్స్ వాడారన్న సినిమాలో. మెయిన్ సినిమాక్స్ విక్రమ్ అన్న పర్ఫార్మెన్స్, విఎఫ్ఎక్స్, లాస్ట్ ఒక సాంగ్ చాలా బాగా అనిపించింది. ఇదంతా ఒక ఎత్తు ఒకటి స్టోరీ అన్న, క్లైమాక్స్లో ఉంటుంది భయ. నిజంగా అంటే చాలా బాగుంది. నిజమైన ఇండిపెండెన్స్లో వచ్చిన మంచి సాలిడ్ మూవీ, మంచి హిట్ అయ్యే మూవీ ఏంటంటే నాకు తంగల్ అనిపించింది. రంజిత్ అన్న హ్యాట్సప్ అన్న, నీ డైరెక్షన్కి, నీ వే ఆఫ్ థింకింగ్కి హ్యాట్సప్. చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయినా. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అన్న. తను వేరే అన్న, నిజంగా దండే నేను చాలా జెన్యున్ చెప్తున్నా, చాలా జెన్యున్ చెప్తున్నా. సినిమా అయితే పిచ్చ అంటే ఇట్లా ఏదో మాస్ రొమాన్స్ ఉన్నది, లేకపోతే బూతులు ఇవి కావన్న. సినిమా అంటే నైతిక విలువ నేర్పించారు అంటే ఒక అంటరాని వాళ్ళని, వాళ్ళకి కావాల్సిన అవసరం లేని, వాళ్ళు ఏ రకం ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి కావాల్సిన అవసరం లేదని చాలా బాగా చూపించారన్న. అంటే డబ్బు 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 గోల్డ్ గురించి మొత్తం గోల్డ్ గురించి నడుస్తుంది అన్నమాట. ఆ గోల్డ్ ఎట్లా తప్పించుకోరు, ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పడ్డారు, అంటారని వాళ్ళు కింది స్థాయి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, అసలు బ్రిటిష్ వారు మనల్ని ఏ రకం దొక్కేశారు అనేది ఒక మంచి మూవీ అండి. నిజంగా ఆస్కార్ నేషనల్ అవార్డు ఉన్న మంచి అర్హత ఉన్న మూవీ ఏమైనా తంగలని అన్న. యాక్టింగ్ అన్న నిజం సినిమా పిచ్చి అంటారు కూడా అన్న. సినిమా పిచ్చోడు ఎవరు అని అంటే నిజం విక్రమ్ అన్న అని ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ఈ సినిమా ద్వారా. మన తెలుగు వాళ్ళకి నచ్చిందా? 100% నచ్చింది అన్న. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది అన్న ఈజీగా. నేను చెప్తున్నా, నేను చాలా జనం చెప్తున్నా. సినిమా నో కంపేర్, తెలుగు లేదు తమిళ లేదు, నిజం అన్నీ అన్న. సినిమాలు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏడిచే అన్న. నేను లాస్ట్ క్లైమాక్స్ లో ఏడిపోతుంది నిజంగా. ఇది అరే మన స్థాయి అది కదా, మనం ఇక్కడికి వచ్చినాం కదా, ఒక భారతీయునిగా నిజంగా ఇది కదా నా ఫీలింగ్ వచ్చింది. నాకు చాలా జనం చెప్తున్నా. ఎవ్వడు కూడా ఏదో రాష్ట్రపడి కూడా చాలా మంచివి. ఆస్కార్ పోయే సినిమా ఇదన్న తంగలని. చాలా చాలా బాగుంది. జనం చెప్తాను, చాలా బాగుంది. చాలా బాగుంది సార్. అంటే ఆ క్యారెక్టర్ విక్రమ్ బాగా యాక్ట్ చేశాడు. ఓవరాల్ బాగా చేశాడు. చాలా బాగుంది. చాలా స్టోరీ ఈస్ వెరీ గుడ్. అంటే కేజీఎఫ్ కంటే మించిన సినిమా అన్నారు కదా. కేజీఎఫ్ కంటే మించని చెప్పలేము, కానీ కేజీఎఫ్ సెపరేట్ ఓరియంటెడ్, అది సెపరేట్ ఓరియంటెడ్. యాక్టింగ్ వైజ్ చాలా బాగా చేశాడు. స్టోరీ పరంగా క్యారెక్టరైజ్ అంటే సందపడడం మనం శివపుత్రుడు చూసామంటే సినిమా క్యారెక్టర్ ఉంటుంది ఇక్కడ. సేమ్ యాక్టింగ్ ఉంటుంది. యాక్టింగ్ వైజ్ చాలా బాగా చేశాడు. చాలా బాగుంది సినిమా. హిట్ అవుతుందా? ఖచ్చితంగా 100%. అంటే తెలుగులో కూడా నడిచే అవకాశం. తెలుగులో అంటే మళ్ళీ మన వాళ్ళు కొద్దిగా ఫైట్స్ అవి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇది ఓవరాల్ మూవీ లెవెల్స్ బాగా నచ్చుతుంది. అంటే స్టోరీ బేసిక్స్ ఫైటింగ్స్ అంతా ఏమన్నా మన తెలుగు ఓరియంట్ పీపుల్ అంటే ఎలా చూస్తారంటే యాక్చువల్గా మనకు కొద్దిగా బడ్జెట్ ఓరియంట్ మూవీస్ ఉంటాయి కదా. ఇక యాక్టింగ్ ఓరియంటెడ్ ఉంది మొత్తం ఓవరాల్గా. అది చాలా బాగా తీశాడు. ఓవరాల్గా బాగుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.